సహజ సిద్ధంగా పండిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను తీసుకోవడం ద్వారానే ప్రజల ఆరోగ్యంలో పెను మార్పులు సాధ్యమని మంత్రి సవిత అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏఎస్ఆర్ ఆర్గానిక్ ఫామ్ను సవిత సైకిల్పై వచ్చి పరిశీలించారు. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఆకుకూరలు, కూరగాయలను మంత్రి కొనుగోలు చేశారు. వాతావరణ సమతుల్యతను దెబ్బతీసే రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు మంత్రి పిలుపునిచ్చారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు సైకిల్, విద్యుత్ వాహనాలను వినియోగించాలని కోరారు. కరోనా కన్నా మహమ్మారి క్యాన్సర్. ఈ క్యాన్సర్ ఎందుకు వస్తూ ఉంది అంటే మనం తినే తిండి బట్టే ఈ క్యాన్సర్ వస్తుంది అన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, రైతులు కూడా బాగా సమయస్ఫూర్తి పెరిగింది. కమర్షియల్ క్రాప్స్లో ఎక్కువగా యూరియా కావచ్చు, రసాయక ఎరువులు వాడడం వల్ల పంట దిగుబడి రావచ్చే తప్ప వారి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం చెడిపోతున్నారు అని వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్కి మరి ఎక్కడికక్కడ పొలం పిలిచింది అనే కార్యక్రమం, పొలం పండుగ అనే కార్యక్రమం ప్రభుత్వం చేయటం వల్ల మరి రైతులకు కూడా అవేర్నెస్ పెరిగింది. మరి ప్రజలకు కూడా అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే ఇలా పండిస్తున్న రైతన్నలందరికీ మనం సహకరించి మరి బారిట్ రైట్ కన్నా 10 రూపాయలు ఎక్కువ అయ్యుండొచ్చు. మనం లక్షలు కడుతున్నాం, లక్షలు కట్టినా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. మరి ఒక్క నెలన్నా మీరు ఆర్గానిక్ ఫుడ్ తినండి, అప్పుడే మీ ఆరోగ్యంలో పెను మార్పులు మొదలవుతాయి.